హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అండి. నెట్ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ డిజైన్ చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వీడియో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. దీనికోసం బ్యాక్ పార్ట్ కోసం 15 ఇంచుల పొడవు తీసుకున్నాను. షోల్డర్ 6 ఇంచులు, ఆర్మ్ కూడా 6 ఇంచులు, చెస్ట్ 12 ఇంచులు, నడుము దగ్గర 11 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు వెడల్పు, 11 ఇంచులు పొడవు ఉండేటట్టు రౌండ్గా డీప్ నెక్ అనేది క్రాస్గా డ్రా చేసుకొని కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచుల పొడవు 3 ఇంచులు వెడల్పు ఉండేటట్టు బోట్ నెక్ కోసం డ్రా చేసుకొని ఇక్కడ చిన్నది ఇంచున్నర గ్యాప్లో ఉండేటట్టు మధ్యలో చూసుకుంటూ క్రాస్గా డ్రా చేసుకొని నెట్ ఫ్యాబ్రిక్ని ఈ నెక్ డిజైన్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. లేదు అంటే లైనింగ్ క్లాత్ కట్ చేసి క్లాత్ని తర్వాత రివర్స్ చేసుకున్నా సరిపోతుంది. నేను ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి సాటిన్ క్లాత్ అటాచ్ చేస్తున్నాను. అంటే ఇది రౌండ్ డీప్ నెక్ వచ్చింది కదా, దీనికోసం ఈ క్లాత్ని రివర్స్ చేసి మనము మెయిన్ క్లాత్కి అటాచ్ చేయాలి నెట్ ఫ్యాబ్రిక్కి. అందుకోసం సాటిన్ క్లాత్ పైన ఉండాలి, లైనింగ్ క్లాత్ కిందన ఉండాలి. సాటిన్ పైన నెట్ ఫ్యాబ్రిక్ ఉండాలి. అందుకోసమని ఈ క్లాత్ని రివర్స్ చేస్తున్నాను. నెక్ చుట్టూ కూడా కుట్ట అనేది వేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు కుట్ట అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. రౌండ్గా మూలలు ఎక్కడైతే తిరుగుతాయో అక్కడ చిన్న చిన్న కటింగ్స్ అనేది పెట్టుకోవాలండి. నెక్ తిరగడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కిందకి రావాలి, సాటిన్ క్లాత్ పైకి రావాలి. ఇలా చుట్టూ కూడా నెక్ చుట్టూ కూడా ఒక కుట్టు అనేది పైనుంచి వేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్ సాటిన్ క్లాత్ చుట్టూ కూడా ఒక కుట్టు స్టిఫ్గా ఉండడం కోసం ఒక కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ నెట్ ఫ్యాబ్రిక్కి ఈ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెట్ ఫ్యాబ్రిక్ 1/2 మీటర్ తీసుకున్నాను, సాటిన్ కూడా 1/2 మీటర్ తీసుకున్నానండి. 1/2 మీటర్ తోటి చాలా ఈజీగా మనకి సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఫ్రిన్స్ కట్ కటింగ్ పెట్టాను. హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ డిజైన్ వచ్చి హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. నెక్ చుట్టూ కూడా కుట్టు వేసుకున్న తర్వాత చుట్టూను మనం సాటిన్కి లైనింగు నెక్స్ట్ నెట్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. చుట్టూ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇక్కడ నడుము దగ్గర 1/2 ఇంచు గ్యాప్ ఉండేటట్టు 4 ఇంచుల పొడవు ఉండేటట్టు చూసుకుంటూ టక్స్ అనేది పెట్టుకోవాలి. సేమ్ రెండు వైపులు కూడా అదేవిధంగా పెట్టుకోవాలి. 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకునేటట్టు 4 ఇంచుల పొడవు ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మధ్యలో సమానంగా ఉందా లేదా చూసుకుంటూ
స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్స్ కట్ ఇచ్చాను, బ్యాక్ హుక్స్లు పెడుతున్నాను, అందుకోసమని కటింగ్ చేసుకోవాలి. కాజా పట్టి ఉక్కు పట్టి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చివరిలో ఉన్న నెట్ ఫ్యాబ్రిక్కి నెక్ అనేది రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ తోటి నెక్ తిప్పుతున్నాను నేను. 2 ఇంచుల పొడవు ఉండేటట్టు క్రాస్ పీస్ తీసుకోవాలి. ఇక్కడ మొలలు తిరిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ తిప్పాలండి. బోట్ నెక్ దగ్గర క్రాస్గా కుట్టు వేసుకున్న తర్వాత అక్కడికి వచ్చి ఒక సూది దించి పైకెత్తి మళ్ళీ కుట్టు వేసుకోవాలి. అక్కడ మూల తిరిగిన దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ క్లాత్ అనేది రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు మూలలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే క్లాత్ అనేది మనకి తిరగడానికి స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ క్లాత్ని పైనుంచి లైనింగ్ క్లాత్ మీద కుట్టు వేస్తున్నాను. ఇక్కడ మూలలు తిరిగేటప్పుడు కూడా చూసుకోండి, సూది పైకెత్తి దించితే సరిపోతుంది. ఈ విధంగా చివరి వరకు కుట్టి వేసుకున్న తర్వాత క్లాత్ని మడత పెట్టేసి లోపల వైపు పెట్టేసుకొని పైనుండి కుట్టు వేసుకోవాలి. హెమ్మింగ్ అవసరం అంటే హెమ్మింగ్ ఉంచుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. లేస్ కూడా అటాచ్ చేసుకున్నా బాగుంటుందండి. ఇక్కడ మూల తిరిగిన దగ్గర సూది పైకెత్తి అక్కడ కుచ్చులా పెట్టాలి. అలా అయితేనే రౌండ్ తిరుగుతుంది. ఈ కుచ్చులా పెట్టిన దగ్గర నేను థ్రెడ్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. ఒకవైపు అయితే అయిపోయిందండి. నెక్స్ట్ రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఉక్కి పట్టి అయిపోయింది, కాజా పట్టి అయిపోయింది వైపు అయిపోయింది కాబట్టి ఉక్కి పట్టి వైపు క్లాత్ని అటాచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మూలలు తిరిగేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ తిప్పాలండి. ఈ విధంగా చివరి వరకు కుట్టు అనేది వేసుకున్నాను. మూలల దగ్గర కటింగ్ చేసుకుంటూ పైనుంచి ఒక కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకోవాలి.
రెండో వైపు కూడా మనం నెక్ మూల తిరిగిన దగ్గర తాడు అనేది అటాచ్ చేసుకోవాలి. థ్రెడ్ లోపలికి పెట్టేటప్పుడు అక్కడ క్లాత్ కుచ్చులా వస్తుంది కదా, అక్కడైతే నేను థ్రెడ్ అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి ఫైనల్ లుక్ అనేది ఎలా వచ్చిందో. ఇదిగోండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉందండి. హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ వస్తాయి. ఫ్రంట్కి కూడా ప్లెయిన్ పెట్టాను నెట్ క్లాత్ తోటి. బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.